హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమాస్. ఈరోజు మేము లేటెస్ట్గా వచ్చిన మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మనం మొదటిగా చూడబోయే అప్డేట్ ఏ సినిమా గురించి అంటే, చాలా మందికి దేవరాటు ఉంటుందో లేదో అనుమానానికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెప్పాడు. రీసెంట్గా కొరటాల శివ బర్త్డే జరుపుకుంటున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక మెసేజ్ని ట్వీట్ చేశాడు. దీంతో దేవరాటు ఖచ్చితంగా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ క్లియర్ గా చెప్పారు. జనాలకి ప్రభాస్ అంటే పిచ్చి. ఆయన సంబంధించిన ఏ ఒక అప్డేట్ అయినా ఎదురు చూస్తూనే ఉంటారు. అట్లనే నిన్న రాజాసాకు సంబంధించిన కొత్త టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఎందుకంటే జస్ట్ 8 hours లో 21.5 million వ్యూస్ వచ్చింది. ఇక తెలుగులో అయితే 8.9 million వ్యూస్, హిందీలో అయితే 6.4 million వ్యూస్, అలాగే తమిళ్లో అయితే 2.2 million వ్యూస్, మలయాళంలో 2.1 million వ్యూస్, కన్నడలో 1.9 million వ్యూస్, ఓవరాల్గా 21.5 million వ్యూస్ ఈజీగా రాబట్టేసింది రాజాసాబ్ టీజర్. ఎందుకంటే ఈ సినిమా మీద మనోళ్ళు చాలా క్రేజీగా ఉన్నారు. మార్కో 2 మూవీ పెళ్లి క్లారిటీ ఇచ్చిన హీరో ఒక అభిమాని తనను ఇలా అడిగాడు, మార్కో 2 ఎప్పుడు వస్తుందంటే, మార్కో 2 వస్తుంది కానీ దానికి సంబంధించి ప్లాన్ చేశాము, కానీ మార్కో 1 కి సంబంధించిన నెగిటివ్ టాక్, దానికి సంబంధించిన ఇంపాక్ట్ వచ్చేసి మార్కో 2 మూవీ తీయాలనే ప్లాన్ ని మేము విరమించుకుందామని రీసెంట్ గా తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు మార్కో మూవీ యాక్టర్. బాలయ్య అఖండ టీజర్ కి బన్నీ పుష్ప టీజర్ రికార్డు బద్దలైపోయింది. దెబ్బకు నయా రికార్డు కూడా సెట్ అయింది. ఇక బన్నీ పుష్ప టీజర్ కు 138 గంటలకు పైగా యూట్యూబ్ లో టాప్ ట్రెండ్ లో అయింది. అప్పట్లో దీన్ని బీట్ చేసే వేరొక టీజర్ కనిపించలేదు. అయితే ఇప్పుడు అఖండ తాండవం టీజర్ తో 140+ hours తో యూట్యూబ్ ను షేక్ చేస్తుంది బాలయ్య టీజర్. దీంతో అఖండ తాండవం సినిమా పేరు మోగిపోతుంది. వంతారా టీం కంటిన్యూస్ ప్రమాదాలకు గురవుతున్నారు. రీసెంట్ గా కూడా ఒక వాటర్ ఫాల్ దగ్గర బోట్ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళంతా బోట్ లో వెళ్తున్నప్పుడు సడన్లీ బోట్ నీళ్ళలో మునిగిపోయింది. ఈ యొక్క బోట్ లోనే డైరెక్టర్ యాక్టర్ రిషబ్ శెట్టి కూడా ఉన్నారు. దీంతో ఈ న్యూస్ మరింత వైరల్ అవుతుంది. అట్ లాస్ట్ వాళ్ళంతా ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చేసారు. ఇది 2 లో అనుష్కనే హీరోయిన్ అని వైరల్ అవుతున్న న్యూస్ ని మూవీ టీం వచ్చేసి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మేము ఎలాంటి హీరోయిన్ ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము అఫీషియల్ గానే మీకు అప్డేట్ ఇస్తామని మూవీకి సంబంధించిన టీం ఒక అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ బయటకు వదిలింది. 15 years కంప్లీట్ చేసుకున్న రొమాంటిక్ క్లాసిక్ మూవీ ఏమై చేసేలో రిలీజ్ కాబోతుంది. దీని సినిమా దర్శకుడు వచ్చేసి గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈ సినిమాలో నాగ చైతన్య మరియు సమంత నటించారు. ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ అందించారు. ఈ సినిమా రిలీజ్ అయి 15 సంవత్సరాలు అయినందున ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.